హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. రామాయణం గురించి తెలియని వారంటూ ఉండరు. సీతారాములు 14 సంవత్సరాల అరణ్యవాసం చేయడం, శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత చాకలి మాటలకు రాముడు సీతను అడవులకు పంపడం, అక్కడ సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశులకు జన్మనివ్వడం, అశ్వమేధ యాగ సమయంలో గుర్రాన్ని బంధించిన లవకుశులతో రామలక్ష్మణులు యుద్ధం చెయ్యడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఇవన్నీ జరిగిన ప్రదేశం ఎక్కడ ఉంది, రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎక్కడ రచించారు, ఆ స్థల పురాణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మరి అంతటి చరిత్ర ఉన్న స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామాయణం భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి పొందిన ఆది కావ్యంగాను, దీన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆది కవిగాను సుప్రసిద్ధం. మన భారతదేశంలో సీతారాములు వెలసిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఒక క్షేత్రమే అవని క్షేత్రం. భారతదేశంలోని సీతాదేవికి అంకితం చేసిన కొన్ని దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ క్షేత్రంలో శ్రీరాముడు లేకుండా సీతాదేవి మాత్రమే దర్శనమిస్తుంది. ఎన్నో పుణ్య దేవాలయాలకు నెలవు అవని క్షేత్రం. ఈ ప్రాంతంలో రామలింగేశ్వర, లక్ష్మణేశ్వర, భరతేశ్వర, శత్రుఘ్నేశ్వర పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నొలంబు రాజవంశం కాలంలోని నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఇంత ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం బెంగళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం కొల్లూరు జిల్లా మూల్బాగాల్ తాలూకాలోని ఉంది. రామాయణ ఇతిహాసం రచించిన వాల్మీకి మహర్షి రామాయణ కాలంలో ఇక్కడ నివసించేవారని పురాణాలు చెప్తున్నాయి. సీతాదేవి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అవని ప్రాంతంలోని ముని ఆశ్రమంలో నివసించేదని చరిత్ర చెప్తోంది. సీతాదేవి ఇక్కడే లవకుశలకు జన్మనిచ్చిందట. నేటికి సీత తన పిల్లలకు జన్మనిచ్చిన గది అలాగే ఉందని చెప్తుంటారు. శ్రీరాముడు అతని కుమారులు లవకుశుల మధ్య యుద్ధం జరిగింది కూడా ఈ ప్రాంతంలోనే అంటుంటారు. లవకుశులతో యుద్ధం జరిగిన తర్వాత తాము చేసింది తప్పుగా భావించి రామ సోదరులు తమ తప్పుకు ప్రాయశ్చిత్త మార్గం చెప్పాలని వాల్మీకి మహర్షిని ప్రార్థించారట. అప్పుడు అక్కడ నలుగురు శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలని ఆయన సూచించారని పురాణాలు చెప్తున్నాయి. అప్పుడే రామ, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు, హనుమంతుడు, సుగ్రీవ, విభీషణులు అందరూ అక్కడ శివలింగాలు ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తోంది. ఇదే గుడి ఆవరణలో 100 శివలింగాలు ప్రతిష్ఠితమయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రదేశానికి విచ్చేసిన ఆదిశంకర్లు కూడా మరొకటి ప్రతిష్ఠించి 101 లింగాలను పూర్తి చేశారని అక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశంలో చోళ్లు కూడా గుడి కట్టారని చరిత్ర చెప్తోంది. ఈ ప్రదేశానికి పంచ పాండవులు ఒకసారి వచ్చి వారు కూడా శివలింగ ప్రతిష్ఠ చేశారట. దీనికి దగ్గరలోనే కైవర అనగా ఏకవీరపురంలోనే బకాసుర సంహారం కూడా జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రాంతంలోనే సీతమ్మ పార్వతీదేవిని పూజించేదని, ఇక్కడ అమ్మవారిని సీతా పార్వతీ మాత అని కూడా పిలుస్తారట. అవని కొండపైన పార్వతీదేవి శాలిగ్రామ విగ్రహం కూడా ఉంటుందట. అలాగే సీతమ్మ దప్పిక తీర్చేందుకు లక్ష్మణుడు ఈ ప్రదేశంలోనే భూమిలోకి బాణం వేశాడని, అక్కడ బాణాకారంలో ఒక ముడుగు ఏర్పడిందని, ఆ ముడుగులోని నీరు మండుటెండర్లో కూడా ఇంకిపోదని ప్రతీతి. ఈ ఆలయాన్ని చాలా మంది పిల్లలు లేని దంపతులు కూడా సందర్శిస్తారు. సంతానం లేని స్త్రీలు లక్ష్మణ తీర్థంలో స్నానం చేసి తడి బట్టలతో కొబ్బరికాయ, పూజా సామాగ్రితో ఆలయానికి వెళ్తే వారి కోరికలు తీరుతాయని ప్రతీతి. సంతానం కోసం ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు రాత్రిపూట అక్కడ నిద్రిస్తే దేవతలు కల్లోకి వచ్చి కోరికలు నెరవేరడానికి అనుగ్రహిస్తారని అక్కడ భక్తుల నమ్మకం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.